ఆ డాక్టరే కాలయముడవుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం గూడా నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం జూనుంతల గ్రామానికి చెందిన ఆ జ్యోతిని ఏదైనా మాయమాటలు చెప్పి అతి కిరాతకంగా గూడా హత్య చేశాడు ఆర్ఎన్‌పి డాక్టరు మహేష్. ప్రస్తుతం మనం ఏదైతే జూనుంతల గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం గూడా ఆ ఇద్దరు పిల్లలు చదువుల నిమిత్తం వారు ఆ మిర్యాలగూడెంలో ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కిరాతకంగా గూడా క్రిమి సంహారక మందు, గడ్డి మందు తాపించి అదే ఇంజెక్షన్స్ ఇచ్చి గూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మాత్రము ప్రతి ఒక్కరు ఖండిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. కుటుంబ సభ్యులు మాత్రము కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరి కుమారులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తండ్రి మాత్రము విలపిస్తుంది. నేను ఏదో చిన్న కష్టం చేసి నా కొడుకులను చదివించుకొని ఉన్నత స్థాయి తీసుకొద్దాం అనుకుంటా మాత్రం ఇలాంటి ఆర్ఎన్‌పి డాక్టర్ ఈ విధంగా చేశారని కూడా వారు ఆ గ్రామ ప్రజలు మొత్తం కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఆ గ్రామానికి సంబంధించిన వారు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా నిన్న ఆ జ్యోతిని ఒక ఆర్ఎన్‌పి డాక్టర్ ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదని కూడా అన్ని రకాలుగా చూస్తున్న పరిస్థితి ఏంటి సార్? ఎట్లా జరిగింది? అతను ఏదో తెలిసిన మాత్రాన్ని మామూలుగా కలిస్తే వస్తుండే ఇంటి పక్కన కాబట్టి ఎవరైనా వస్తుంటాం. మీ దగ్గర సరే వీడు డాక్టర్ కాబట్టి ఏదో ఇంజక్షన్ ఇచ్చేసి కిడ్నాప్ చేసి మామూలుగా తప్పించుకుందామని చూసిండు. మన పోలీసు వాళ్ళు పెట్రోల్ నిర్వర్తిస్తుండో అదృష్టం కొద్దీ వీడు బయటపడ్డాడు. కాకపోతే డాక్టర్ కాబట్టి అందరూ నమ్ముతాం, మనవాడు కదా తెలిసినవాడని. ఇలాంటి డాక్టర్లకు ఇలాంటి కిరాత పనులు చేయకుండా భవిష్యత్తులో ఇంకో అక్క చెల్లెళ్ళకు కానీ ఇలాంటిది ఏం జరగకుండా ఇతను కఠినంగా శిక్షించాలి. దీని మీద పోలీస్ శాఖ వరకు గట్టి రైట్. ఆర్ఎన్‌పి డాక్టర్ కాబట్టి గుర్రంపూడి మండలం ప్రతి గ్రామానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందరూ కూడా దేవునితో సమానంగా కొలుస్తుంటారు ఒక డాక్టర్ని. ఈరోజు అతను దొరికిండు కాబట్టి బయటపడింది. ఒకవేళ దొరకకపోతే పరిస్థితి ఈ విధంగా ఉండేది సార్. అదే తప్పించుకోవాలి, చంపేసి అక్కడ వెళ్ళిపోవాలనే ప్రయత్నంలో నేను నన్ను ఎవరు పట్టుకోరలే అనే ఉద్దేశంతో చేసిండు. ఇది ఇలా తప్పించుకొని భవిష్యత్తులో ఇంకిని కూడా చేద్దాంలే అరాచకాలు అనుకుండు. కానీ పోలీస్ శాఖ వారు మంచి కరెక్ట్ టైంలో సంప్రదించి ఇతన్ని పట్టుకోవడం, పోలీస్ శాఖను కూడా నేను అభినందిస్తున్నా. మా గుర్రంపూడి ఎస్ఐ గారు మధు గారిని కూడా నేను అభినందిస్తున్నా. కరెక్ట్ టైంలో రెస్పాండ్ అయ్యి అతన్ని పట్టుకొని ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా మంచిగా కాపాడిండు. సార్, ఇప్పుడు జ్యోతి గారు ఈ ఊరికి వస్తుంటారా? మీతోటి ఎట్లా ఉంటారు? అందరితో మంచిగా ఉంటుంది, కలగలుపు ఉంటుంది. మంచిగా తమ్మి ఏదైనా ప్రాబ్లం ఉన్న తమ్మి అది అని మంచిగా ఉంటుంది. చాలా మంచిది, అందరితో కలగలిపి ఉంటుంది. చాలా మంచిది ఆమె. కానీ వీడే దుర్మార్గుడు. వీడు నమ్మించి అది గడ్డి మందు గడ్డి మందు వేయించి చంపేసిండు. ఏంటి సార్ ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి చూస్తున్నాం. ఆ తండ్రి ఆ బాధ చూస్తే కూడా ఘోరతన పరిస్థితి ఉంది. ఏమనిపిస్తుంది సార్ మొత్తం? ఇప్పుడు ఈ పిల్లలది ఇదంతా ఆలోచిస్తేనే మాకే బాధ అనిపిస్తుంది. అసలు ఏంది, ఎలా చేయాలి, సమస్య ఏంది అనేది. ఇప్పుడు ఆ పిల్లలు తండ్రి కూడా ఏదో కష్టజీవి, ఏదో రైస్ మిల్లో పని చేసుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ ఏదో పిల్లలు పెంచి చదివించుకుంటుండు. కానీ వాళ్ళ భవిష్యత్తు ఏందనేది ఊహించుకుంటున్న భయంకరంగా అనిపిస్తుంది. మీతోటి తమ్ముడు అంటూ కూడా మాట్లాడే జ్యోతి ఇక లేదు అని మీకు సమాచారం ఎప్పుడు తెలిసింది? ఏమనిపించింది సార్? గ్రామాలలో ఏమనుకుంటారు? మంచిగా అసలు ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేసి తమ్మి అని అడిగేది. కానీ ఇలా చేసి మా ముందరున్నా ఇట్లా అయిపోద్ది అనుకోలేదు. ఈ డాక్టర్ గారు కూడా మా పక్కనే ఉండి ఇంత మోసం చేస్తారని కూడా మేము అనుకోలేదు. వాడు సైలెంట్గా ఉండేది, ఎవరితో పరుచుకున్నా కానీ వాడు ఇంత కిరాతకుడు అనేది కూడా మేము ఊహించలేకపోయినాం. కానీ ఇలాంటివి ఇంకెన్నో చేసేవాడు. ఫస్ట్ దాంతో దొరికిపోయి ఇంకా చాలా మందిని ఇంకా కాపాడిన పోలీస్ శాఖను నేను అభినందించాల్సి వస్తుంది. ఆ టైంలో పోలీస్ శాఖ వారు కరెక్ట్గా పట్టుకోవడం కూడా. జూనుంతల గ్రామ ప్రజలు మొత్తం కూడా ముఖ్యంగా కూడా ఈ కుటుంబానికి ఏ విధంగా న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ముఖ్యంగా కూడా ఆర్ఎన్‌పి డాక్టర్కి ఎట్లాంటి శిక్ష మాత్రం గట్టి పడాలన్నాడు. బయటికి రావద్దు, అది కన్ఫర్మ్. మళ్ళీ ఏదో మనం బయటకి వేసి ఈ ఊరు కాబట్టి ఇంకో ఊరు పోతాడు, ఇంకో ఊరు పోయి ఆడొక సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి మళ్ళీ అక్కడ ఇట్లాంటివి చేస్తుంటాడు. నన్ను పలానా ఊర్లో ఏం చేయలేదులే నేను ఇంకా అనేది ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఈ శిక్ష అనేది గట్టిగా పడాలని కోరుకుంటున్నాం. రైట్. మొత్తం కూడా గ్రామస్తులు ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే జ్యోతి ఉన్నదో జ్యోతి గ్రామానికి వచ్చినప్పుడు కూడా అందరితో కూడా కలిగలుపుగా ఉండేది, అందరితో కూడా మంచిగా మర్యాదగా మాట్లాడేది. అక్క, తమ్మి, చెల్లి అని కూడా మాట్లాడుతూ కూడా చెప్పేది. కానీ ఈరోజు ఆ జ్యోతి ఇక్కడ లేకపోవడం మాత్రము చాలా గ్రామంలో మొత్తం చాలా విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్తున్నారు. గ్రామ ప్రజలు మొత్తం కూడా చాలా మంచిగున్న వ్యక్తిని ఒక ఆర్ఎన్‌పి డాక్టర్ ఈ విధంగా చేయడం ఏంటంటే కూడా వారందరూ కూడా పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా చూస్తున్నాం, ఒక డాక్టర్ అయి ఉండి ప్రజల ప్రాణాలు
కాపాడవలసిన డాక్టరే ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎట్లా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం కూడా పోలీసు అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా స్పందించాలి. అతనిపై కూడా ఏదైతే ఆర్ఎన్పి డాక్టర్ ఉన్నాడో ఆర్ఎన్పి డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా దీనికి సంబంధించి ఆ జ్యోతికి సంబంధించిన ఆ ఇల్లు ఇదే ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్న నిన్న దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఒకటే ఆ విషయానికి సంబంధించిన అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా జ్యోతి గారు, నిన్న ఇక ఇలా జరిగిన పరిస్థితి ఉంది, ఎట్లా ఉండే నీతోటి జ్యోతి? మంచిగా ఉండేది సార్, ఇంటి శాఖలానే మంచిగా ఉండేది. అలా భర్త కూడా పాపం, భర్త పిల్లలు అత్త మంచి వాళ్ళు, వాళ్ళకు జ్యోతి మంచిగా న్యాయం చేయాలి. ఎట్లా ఉండే నీతోటి? నీతోటి ఏమేమి మాటలు మాట్లాడేది? ఎట్లా మాటలు మాట్లాడినా ఏదైనా మంచిగా మాట్లాడేది, చేసిన కష్టమైనా మంచిగా ఇచ్చేది, మంచిగా చేసేది, మంచి మనిషి. ఆమె అట్లాంటి ఇంట్లాంటి ఆమె కాదు. ఆమెను అన్యాయం చేసి ఆమెకు న్యాయం జరగాలి. ఆమె పిల్లలకు ఆమె భర్తకు మొత్తానికి ఆయనకు శిక్ష చేయాలి, శిక్ష చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, ఆ పిల్లలకైనా భర్తకైనా. చూస్తున్నాం వాళ్ళ డాడీ ఎవరైతే ఆ జ్యోతి భర్త ఉన్నాడో అతను మాట్లాడలేని పరిస్థితి ఉంది. అవును సార్, మరి వాళ్ళ భర్త మాట్లాడే పరిస్థితి నాకు చెప్పాలంటే కూడా చెప్పొస్తలేదు సార్. ఆమె పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే కొడుకోవాలి, ఇట్లా చూస్తే. అవును సార్, న్యాయం చేయరు మీరు వాళ్ళకు, నాకే బాధ అనిపిస్తుంది. అవును సార్, మరి ఎంత మంచి ఆమె చూద్దామంటే వాళ్ళ అత్త గురించి ఆమెకు మంచిగా ఆరోగ్యం లేక మంచిగా లేక ఎట్లా పోతుందని ఆమె 5 గంటలకు వెళ్ళి ఇంటి దగ్గర సార్ కదా కలిసిండు అని వస్తే అంత అట్లా చేసిండు ఆయన. అట్లా చేస్తారా సార్? మరి ఆమెని నమ్మి ఎన్ని సంవత్సరాల కింద వచ్చిండు దగ్గర, ఇంటి దగ్గర ఆయన డాక్టర్ అత్త కూడా చూసిండు కదా, ఇది వరకు వాళ్ళ మామకు చూసిండు కదా, మంచిగా చూసిండు. మనకు అత్త పరిస్థితి ఎట్లా ఉంది? ఆరోగ్యపరంగా ఎట్లా ఉంది? ఆరోగ్యపరం మంచిగా లేదని ఆ సారు మంచిగా ఇంటి దగ్గర ఉండు కదా, అప్పుడప్పుడు అత్తకి ఇట్లా చూస్తుండు కదా అని నమ్మకంగా ఆయన ఆడ కలిస్తే ఎక్కింది కారు సార్. ఆ కూడికినట్ట నిద్రలు పోలే, అల్లాడిపోతురు ఊళ్ళో. ఇట్లా ఏంది అన్యాయమో ఇట్లా ఆయన ఊళ్ళో. నీకు దగ్గర వ్యక్తి, మంచి దగ్గర వ్యక్తి జ్యోతి చనిపోయింది కదా, ఆర్ఎన్పి డాక్టర్ మహేష్ ఉన్నాడు కదా, మహేష్ కు ఎట్లాంటి శిక్ష వేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎట్లాంటి శిక్ష అంటే సారు, ఆయనకి ఏమైనా జన్మ ఖైదు ఊరికి శిక్ష కావాలి. అట్లా చేస్తేనే వాళ్ళకు అనేది వాళ్ళకి అది తృప్తి ఉంటుంది. ఇంకోసారి ఎవరైనా అట్లా చేయకుంటుంటారు, వాళ్ళకు కూడా మనశ్శాంతి ఉంటుంది. అవును సార్, వాళ్ళ కొడుకుకైనా వాళ్ళ భర్తకైనా వాళ్ళ కుటుంబానికైనా మనశ్శాంతి ఉంటుంది సార్. మరి జ్యోతమ్మ మేడం పోయినందుకు వాళ్ళకి మనశ్శాంతనం ఉంటుంది, అట్లా చేయాలి. అవును సార్, మరి చేయాలి. డాక్టర్గా లేడు మాకు. డాక్టర్ అంటే ఒక కన్నత సామా అట్లా లేడు. మాకు ఆయన ఆయన ఎట్లా ఉండంటే మాకు ఒక పగ ఆయన వాళ్ళకి అయిపోయాడు. ఒక ఆర్ఎన్పి డాక్టర్ ఇది చేసిండ్రు, ఎట్లా చూడొచ్చు సార్? ఒక ఆర్ఎన్పి డాక్టర్కి ఎట్లా శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటాను? మళ్ళీ ఇంకొక డాక్టరు గుండె కూడా అదిరిపోయేటట్టు ఉండాలి. ఈ పేషెంట్ అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా తన బిడ్డలాగా బతికించే ప్రయత్నం చేయాలి. అంతేగాని అన్యాయంగా చావగొట్టే ప్రయత్నం చేయకూడదు. ఇట్లా జ్యోతి ఇక్కడికి వచ్చినప్పుడు మీతోటి ఎట్లా మాట్లాడేది, ఎట్లా ఉంటుంది? మాతో మంచిగా మాట్లాడేది సార్. ఇంత ఎవరితో కానీ వ్యతిరేకంగా తిరస్కరించినట్టు మాట్లాడకపోయేది. ముఖ్యంగా చూస్తున్నాం వాళ్ళ భర్త ఉన్నారు, భర్త కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎట్లాంటి న్యాయం చేస్తే వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు? వానికి ఎలా శిక్ష పడాలి, వీళ్ళకి ఎలాంటి న్యాయం? మళ్ళీ ఇంకో ఏ డాక్టర్కి కానీ ఇలాంటి తప్పు చేయకూడదు అనే ఉద్దేశం కలగాలి. వీళ్ళకు కూడా న్యాయం జరగాలి. పిల్లలు చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళకు కూడా భవిష్యత్తు బాగుండాలి. సార్, మీరు సీనియర్ సిటిజన్గా ఉన్నట్టుంది. చిన్నప్పటి నుంచి కూడా ఒక వైద్యుడు, ఒక డాక్టర్ అంటే కూడా ఒక దేవునితో సమానం. ప్రతి ఒక్కరు కూడా అతను సార్. ఇలాంటి వ్యక్తులకు కూడా ఏదైతే ఈ వృత్తిలోకి రాకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటారు, మీ ఒపీనియన్? ఎవరికే కానీ న్యాయం జరగాలి. పేషెంట్ అంటే తన బిడ్డలాగా బతికించే ఉపాయం చేయాలి, కానీ ఇట్లా అన్యాయంగా వాళ్ళని చావగొట్టే ఉపాయం చేయకూడదు. కానీ మొత్తం మీద ఏదో దురుద్దేశంతోనే వీడు చంపే చేసాడు. ఏమనుకుంటారు గ్రామ ప్రజలు మొత్తం కూడా? గ్రామాలు ఎట్లా పరిస్థితి ఎట్లుంది? ఒక మంచి వ్యక్తిని కోల్పోయినా బాధపడుతుంది సార్. ఆయనకి శిక్ష పడాలి, వీళ్ళకు న్యాయం చేయాలి అంతే. ఎట్లా ఉండేది సార్ జ్యోతి ఇక్కడ? మంచి వ్యక్తి, మంచిగా ఉండేది, అందరితో మంచిగా ఉండేది.
శ్రీనివాస్ రెడ్డి కూడా మీతో అంత మంచిగా కలిసిపోయింది, అంత బాగుంటాం. ఇలా పిల్లల పరిస్థితి అదే వచ్చింది, వాళ్ళకు మంచిగా న్యాయం జరగాలి. వీళ్ళు మిర్యాలగూడెంలో అక్కడ ఎందుకు ఉంటున్నారు సార్? మిర్యాలగూడెం ఏదో బతుకు తెరువు కొరకు ఏదో జాబ్ చేసుకొని అక్కడ ఉంటారు. వీళ్ళకి ల్యాండ్ ఇక్కడ వ్యవసాయం ఉన్నది లే కొద్దిగా, కానీ ఇక దాని మీద బతకలేక ఏదో ఒకటి జాబ్ చేసుకొని రైట్. మొత్తం కూడా చూస్తున్నాం, ఎవరిని కదిరించినా కూడా జ్యోతి చాలా మంచి వ్యక్తి. ఆ జ్యోతికి న్యాయం జరగాలి, ఆర్ఎన్పి డాక్టర్ మాత్రము శిక్ష పడాలని కూడా ఆ గ్రామస్తులు చెప్తున్నారు, బంధువులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఒక డాక్టర్ అయి ఉండి కూడా అందరికీ ఏమైనా రోగం వస్తే నయం చేయాలి, కానీ వాడే ఒక రోగిగా ఈ విధంగా చేయడం ఏంటని కూడా వీరందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏదో జరిగిపోయింది కానీ మళ్ళీ ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు అని కూడా ఆ గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది, బంధువులు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మొత్తం కూడా ఏదైతే జ్యోతి కుటుంబం ఉందో జ్యోతి కుటుంబానికి న్యాయం జరగాలి అంటే ఆర్ఎన్పి డాక్టర్ మహేష్కు మాత్రము శిక్ష పడాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం జూనుంతల గ్రామంలో ఆర్ఎన్పి డాక్టరు జ్యోతి అనే మహిళను అతి కిరాతకంగా క్రిమి సంహారక మందు ఎక్కించి కూడా హత్య చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపై కూడా ఆ ప్రజా సంఘాలు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడడానికి ఐద్వా అధ్యక్షురాలు ప్రస్తుతము పాలడుగు ప్రభావతి అందుబాటులో ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని వివరాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతి హత్యను ఏ విధంగా చూడొచ్చు? ఒక ఆర్ఎన్పి డాక్టర్ మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా హత్య చేశారు, ఎట్లా? ఒక క్రిమినల్ మైండ్గా చూడొచ్చు అతన్ని. అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండి ఏ మందు వేస్తే చనిపోతారని ముందే నిర్ణయించుకొని ఇట్లాంటి అగత్యాలకు పాల్పడడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కానీ ఆమెని కారులో కూర్చోబెట్టుకొని మందు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాడట, తను వీడియోలో చెప్పింది, నీ బలానికి ఇస్తున్న ఇంజెక్షన్స్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అంటే బలత్కరంగా అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నించి ఆ ఇంజెక్షన్లు ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం ఒక మనిషిని. అందులో ఒకటి, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల భర్త ఎమ్మటే స్పందించడం వల్ల ఆ శవం అనేది దొరికింది, ఆమె బాడీ ఆమె దొరికింది. లేకపోతే మొత్తానికి ఆయన క్రిమినల్గా ఆలోచించింది ఏంటంటే శవాన్నే తీసుకుపోయి కాన్ రాకుండా చేయాల్సిన ఆలోచనతోటి తనున్నాడు. ఇది సరైంది కాదు. ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి, కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అతను ప్రజలని బాగు చేయాల్సిన ఒక వైద్యుడు, అంటే రక్షించాల్సిన బాధ్యత, ఆ రకమైన వైద్యం అందిస్తుండు ప్రజలకి. అంటే ఈ కోణం వల్ల చూస్తే ఆయన అనుకున్న టార్గెట్ని సాధించడం కోసం ఇట్లాంటి ఇంకా ఎన్ని చేస్తాడో భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి, ఆయనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడాలి తొందరగా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కూడా ఇప్పుడు జ్యోతి ఉన్నది, జ్యోతి కుటుంబానికి మహిళా సంఘాల కూడా ఎలాంటి మద్దతు మీ దగ్గర నుంచి మద్దతు ఉంటుంది? ఆమెకు ఇంకా ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది? ఆ కుటుంబంలో ఆమె పిల్లలు అనాథలయ్యిండ్రు కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమెకు ఎక్స్గ్రేషియా 10 లక్షలు ప్రభుత్వం ఇప్పించాల్సిన అవసరం ఉన్నది. ఆ పిల్లల చదువులు కూడా ప్రభుత్వమే చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఏంటి ఇప్పుడు ఆర్ఎన్పి డాక్టర్ ప్రజల ఆరోగ్యాలను కాపాడవలసిన ఆ డాక్టర్లే ఈ విధంగా అవుతున్న పరిస్థితి కనపడుతుంది. గ్రామాలలో ఆ పరిస్థితి ఎట్లా ఉండదు? మొత్తం కూడా మీరు సర్వే చేసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా కూడా ఆ మహిళలకు ఎన్ని అవగాహనలు జరిపినా కూడా అక్కడ ఇక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను? అంటే మహిళలు పూర్తిగా కొంచెం జాలి దయా దాక్షిణ ఉన్న గుణాలతోటి ఈజీగా నమ్మేస్తున్నారు మహిళలు. అంటే ప్రతిరోజు ఎక్కడో ఒక మూలన ఏదో ఒక ఘటన జరుగుతున్నా కూడా నమ్ముతున్నారు. అంటే నమ్మించే రకంగా వీళ్ళు క్రియేట్ చేయడం వల్ల నమ్ముతున్నారు. అందుకనే భవిష్యత్తులో ఇట్లాంటి రాకుండా ప్రభుత్వాలు కూడా అవేర్నెస్ కల్పించాలి మహిళా సంఘాలకి. ఇంకా కూడా అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఇట్లాంటి ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నాం, ఊర్లో ఏదైనా జబ్బు వచ్చిందంటే ఆర్ఎంపీ డాక్టర్ని ఇమీడియట్గా ఆశ్రయిస్తారు. అంటే రేపు భవిష్యత్తులో ఆర్ఎంపీ డాక్టర్లను కూడా నమ్మే పరిస్థితి ఉండదని చెప్పేసి ఇది నిదర్శనమే అని చెప్పేసి మేము చెప్పదలుచుకుంటున్నాం. మహిళలకు ఎక్కడ అన్యాయం జరగొద్దని కూడా చాలా ప్రచారం చేస్తుంటారు, పోరాటాలు చేస్తున్న పరిస్థితి. జ్యోతికి ఈ విధంగా జరిగిందని మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? సమాచారం రాగానే ఏమనిపించింది మేడం? చూసిన తర్వాత అక్కడున్న మా మహిళా సంఘం సభ్యులకు ఎమ్మటే కాల్ చేశాను. చేసిన తర్వాత ఆమె హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. వాస్తవమే అక్కడ ఆర్ఎంపీ డాక్టరు ఇట్లా ఇంజెక్షన్ ఇచ్చాడు, పాయిజన్ ఇచ్చాడట,
ఆమె కోమల్లో పోయిందని చెప్పేసి మా నాయకురాలు చెప్పడం వల్ల ఎమ్మటే నేను ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఏంటి సార్ ఎట్లా ఉంది అంటే, ఎస్ఐ గారు కొంచెం ఫస్ట్ టైం రెస్పాన్స్ అంటే తను బిజీలో ఉండొచ్చు, రాత్రి రెస్పాండ్ అయిన సందర్భంలో అయిపోయిందమ్మా, ఆమె ఆల్రెడీ సమాధి కూడా చేయడం అనేది జరిగింది, ఆ పర్సన్ని మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి సమాచారం వచ్చింది. ఏదేమైనా సరే కానీ ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకూడదనేదే మాకున్న ఉద్దేశము. ఈ మన పోలీసు వ్యవస్థ కూడా ఎప్పుడైతే మనకు సమాచారం అందుతుందో ఎమ్మటే స్పాంటనేస్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉందని చెప్పేసి నేను చెప్తాను. ముఖ్యంగా కూడా జ్యోతి కుటుంబానికి మీరు మీరు అక్కడికి వెళ్తారా? వెళ్తున్నాం. ఏంటి అక్కడ ఏం కార్యక్రమాలు ఉంటాయి? రేపు అక్కడికి వెళ్తున్నాం. అక్కడ పరిశీలన చేసిన తర్వాత, మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ సిచ్యువేషన్ బట్టి మా ఆందోళన చేయాలన్నా, అవసరమా, లేకపోతే మహిళలు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా కూడా చివరిసారిగా పోలీసుల డిపార్ట్మెంట్ తర్వాత పోలీసులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసు విషయంలో? కట్టడి చేయడానికి సరైన విచారణ జరిపించి కఠినమైన శిక్షలు విధించాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చూడాలి. పోలీసు వ్యవస్థ న్యాయం చేస్తుంది అనేది, చట్టం మా పట్ల న్యాయం చేస్తుంది అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. ఆ న్యాయ పోరాటం జరుగుతుందని మాకు ఆ అంచనా ఉన్నది. రైట్. మహిళా సంఘాలు ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆర్ఎన్పి డాక్టర్ ఉన్నాడో ఆర్ఎన్పి డాక్టర్కు ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే అతనికి శిక్షలు విధించాలని కూడా చెప్తున్నట్టు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, ఎవరైతే ఆర్ఎన్పి డాక్టర్ మహేష్ ఉన్నాడో మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV.